లోకంలో ఉన్న వాళ్ళకి ఏం పడితే సంతోషాలు. సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, అన్నపానములు పుచ్చుకుంటున్నారా? ఈరోజున సమాజంలో మనిషి ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, కష్టార్జితం అంతా ఏమైపోతుంది? నా దేవుడు మీకు ఉపకారాన్ని చేయాలనుకుంటున్నారు. ఎలాంటి ఉపకారం? అసలు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? తాగుబోతులై, తిరుగుబోతులై, జోదగాళ్ళై ఒక మంచి సమాజం కరువైపోయింది. నిన్న రాత్రి 11:30 అప్పుడు బాప్తిసాలు ఇస్తున్నాను. నిన్న రాత్రి 11:30 అప్పుడు బాప్తిసాలు ఇస్తున్నాను. బాప్తిసాలు ఇస్తుంటే ఒక అతను తాగేసి వచ్చాడు. అతను వచ్చేటప్పుడే గత్తని కొట్టింది. అడిగాను, మరే తాగేసి వచ్చాం, ఇప్పుడు బాప్తిసం పొందితే ఎట్లా? ఇదిగో కుదరదు, కానీ ఆఖరి రోజు ఆదివారం పొందమన్నా. ఆయన అన్నాడు, ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు, తేటగా మాట్లాడాడు. ఎప్పుడు? ఇందాకే. ఏం జరిగిందన్న, భార్యను ఇక్కడ వదిలిపెట్టి, ప్రార్థనలో వదిలిపెట్టి లేమల్లి సెంటర్కి వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చాడంట. ఇక మోహన్ గారు వర్తమానం చెప్తూ తాగుబోతు గురించి చెప్తా ఉంటే తన గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. సరే ఆదివారం పొందు. లేదు పాస్టర్ గారు, నేను ఇందాక ఇక్కడికి వచ్చే మునుపు అరగంట సేపు నోట్లో వేళ్ళు పెట్టి తాగిందంతా కక్కేసి మంచి మనసుతో నేను ఇక్కడ వచ్చి నాకు బాప్తిస్మం, నేను ప్రభు కొరకు జీవిస్తాను. నిన్న రాత్రి సుఖంగా ఉన్నారా? కష్టార్జితం ఏమైపోతుంది? యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. అనుభవిస్తున్నారా?